వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 30 lakhs 30 months, 30 లక్షలు 30 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే ఇది 1 lakh into 30 లక్ష రూపాయలని మీరు 30 సార్లు కడితే 30 లక్షలు అవుతుంది. సో మనకి ఏంటంటే కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్, కపిల్ రియల్ ఎస్టేట్ అండ్ కపిల్ ఐటీ అండ్ కపిల్ హెల్త్ క్లబ్ అండ్ హెచ్ఎంటీవీ, హన్సిండి, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకు కపిల్ చిట్స్ అనేది మనకు 45 years నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకి ఏంటంటే కస్టమర్ల సౌకర్యార్థం మనకు ఆన్లైన్లో మనకు యాక్షన్స్ అయినా పేమెంట్స్ అయినా మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఇది టోటల్గా పేమెంట్ యాక్షన్స్ కూడా మొత్తం టోటల్గా మనం ఆన్లైన్లో చూడొచ్చండి. సో మనకి ఏంటంటే వివరాల్లోకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. ఇది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో వివరాల్లోకి వెళ్తే 30 లక్షలు 30 నెలలు అండి. సో మనకి ఏంటంటే ఇది రిజిస్టర్ చిట్ ఫండ్. టోటల్గా మనకి ఏంటంటే కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి మనకి ఏంటంటే ఫుల్ ఈఎంఐ కట్టాల్సిన అవసరం ఉండదండి. ఇక్కడ ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే ఫుల్ ఈఎంఐ కట్టి రిమైనింగ్ మినిమం అమౌంట్తో స్టార్ట్ అవుతుందండి. 75,000 మినిమం అమౌంట్. ఇది ఫస్ట్ థర్డ్ ఫుల్ పేమెంట్. తర్వాత మనకి ఏంటంటే 75,000 అనేది మనకి ఏంటంటే 5 months 6 months అంటే షార్ట్ పీరియడ్ కాబట్టి మనకు 5 నెలలకు 6 నెలలకు ఓపెన్ యాక్షన్ అవుతుంది. ఓపెన్ యాక్షన్ వరకు ఇది మొత్తం డ్రా ఉంటుంది. ఈ డ్రాలో మనకి ఏంటంటే 21 lakhs అని మినిమం బిడ్ పేబుల్ అనేది రావడం జరుగుతుంది. ఈ 30 మెంబర్స్లో ఎవరైతే ఈ 21 lakhs కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మనకు డ్రాలోకి రావడం జరుగుతుంది. ఇది ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. మంత్లో మనకి ఏంటంటే డే ఏ డే అయితే మనకు నిర్ధారిస్తారో ఆ డే రోజు 5 నిమిషాల యాక్షన్ అనేది జరుగుతుంది. ఆ యాక్షన్లో ఆ 5 minutesలో ఆ స్పిన్నింగ్ సిస్టంలో ఈ మినిమం 5 monthsలో ఆ స్పిన్నింగ్ సిస్టమ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రం ఈ 21 lakhs అనేది తీసుకోవచ్చు, షూటీస్ పెట్టి రిలీజ్ చేసుకోవచ్చు అండి. తర్వాత మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్ అనేది జరుగుతుంది 5 months ఆఫ్టర్. ఆ తర్వాత మనకి ఈఎంఐ అనేది మనకి 77, 78, 79 అట్లా ఇంక్రీజ్ అవుకుంటూ మనకి ఏంటంటే లాస్ట్ వరకు 1 lakh వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే 75,000 1 lakh ఈ బిట్వీన్లో మనకు పేమెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఏంటంటే బిడ్ పేబుల్ 21 lakhs నుంచి మనకు 28,50,000 దాకా మనకు బిడ్ పేబుల్ రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళకి ఇది, లాస్ట్ తీసుకున్న వాళ్ళకి అది రావడం జరుగుతుంది. ఓపెన్ యాక్షన్లో మనం 5 months వేస్ట్ చేసిన తర్వాత మనకు బిడ్ అనేది మనకు 2150, 22, 23 ఈ విధంగా చేంజ్ అవ్వకుంటూ మనకు 2850 దాకా వెళ్తుంది. సో స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు 0.7% ఇంట్రెస్ట్, మిడిల్లో తీసుకున్న వరకు 0% ఇంట్రెస్ట్, లాస్ట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 1 రూపీ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 25 lakhs మనం పేమెంట్ చేస్తే 28,50,000 దాకా మనకి ఏంటంటే మనకి ఏంటంటే ఇది రావడం జరుగుతుంది. టోటల్గా అయితే ఇది అవుతుంది. ఇది పేమెంట్ అనేది మనం పేమెంట్ చేయాల్సిన అమౌంట్ అవుతుందండి. సో ఇది ఏంటంటే మనకు స్టార్టింగ్లో మీ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మనకు షూటీస్ అడుగుతున్నారండి. సో ఇక్కడ వెయిటింగ్ మనకి వెంటనే కావాలి అనుకుంటే మాత్రం స్టార్టింగ్లో డిపెండ్ ఆన్ లక్. ఇది కమిట్మెంట్ అనేది ఉండదు. ఇది టోటల్గా ఆన్లైన్లో జరుగుతున్నటువంటి యాక్షన్స్. సో ఇది ఏంటంటే తక్కువనే కాంపిటీషన్స్ ఉంటుంది. మీ నెంబర్స్ ఫస్ట్ నుంచి ఒక సెకండ్ మంత్ మాత్రమే యాక్షన్ ఉండదు. రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఆ యాక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో దీనికి ఏంటంటే మీకు ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి స్టార్టింగ్లో తీసుకోవాలనుకుంటే, అండ్ షూటీస్ పెట్టేయగలగాలి. సో లాస్ట్ వరకు ఉంటే మాత్రం ఎలాంటి షూటీస్ అవసరం లేదు. ఒకవేళ షూటీస్ మొత్తానికి మీకు లేకుంటే 2 చిట్స్ తీసుకున్న తర్వాత మిడిల్లో ఒకటి తీసుకునే ఆప్షన్ ఉంది. అండ్ అదేవిధంగా మీ ఫ్యూచర్ లాబిలిటీ అమౌంట్ మీరు ఎల్ఐసి బాండ్స్లో ఆ విధంగా కట్టుకుంటే మీకు ఎల్ఐసి బాండ్స్ కూడా షూటీస్ పెట్టి మీకు అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ షూటీస్ గురించి కానీ, చిట్స్ గురించి కానీ, ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.